ఈరోజు పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మన దేశానికి కానీ ప్రజలకు కానీ ప్రత్యేకించి మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కు ఏమాత్రం ప్రయోజనకారిగా లేదు. భారాలన్నీ ప్రజల మీద, రాయితీలన్నీ కార్పొరేట్ కంపెనీలకి ఇచ్చినట్టు బడ్జెట్ అంకెలు చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. రెవెన్యూ గత సంవత్సరంతో పోల్చుకుంటే రెవెన్యూ పెరగలేదు. ఆ వచ్చే రెవెన్యూలో 80% జీఎస్టీ ద్వారా కావచ్చు, లేకపోతే ఆయిల్ మీద వచ్చే ట్యాక్సులు కావచ్చు, ఇవన్నీలో 80% ఈరోజు సామాన్య ప్రజల నుంచి వస్తున్నాయి. ఖర్చులు అత్యధిక భాగం వడ్డీ చెల్లింపులకి, కార్పొరేట్ రాయితీలకి పోతున్నది. సంక్షేమానికి కానీ విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం ఈ రంగాలన్నిటి కోత పెట్టారు. మహిళా సంక్షేమానికి 50,000 కోట్లు తగ్గించారు. రాష్ట్రాలకు ఇచ్చేటువంటి సహాయాన్ని 2 లక్షల కోట్లు తగ్గించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దాదాపు నామినల్ చేసేశారు. మొత్తంగా చూసుకున్నప్పుడు ఈ బడ్జెట్ పెట్టిన తర్వాత షేర్ మార్కెట్ 400 పాయింట్లు పడిపోయింది. ఎక్కడైనా ఏదైనా హోప్ ఉంటే పెరుగుద్ది. షేర్ మార్కెట్ పడిపోయిందంటేనే ఇది చాలా నిరుత్సాహకరమైనటువంటి బడ్జెట్, దేశానికి ఉపయోగపడేది కాదనేది అర్థమవుతుంది. మొన్న ఎకనామిక్ సర్వేలో ప్రపంచం అంతా సంక్షోభంలో మనం నిలదొక్కుంటున్నామని చెప్పారు. ఈరోజు బడ్జెట్ చూస్తే అత్యంత నాసిరకంగా ఈ బడ్జెట్ ఉన్నది. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు విశాఖ ఉక్కుకి గత బడ్జెట్లో 3,000 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్లో 0. పోలవరం అత్యంత ప్రతిష్టాత్మకమైనది, 12,000 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం కోరి 5,900 కోట్లకి టెండర్ పెడితే ఇండెంట్ పంపిస్తే ఇప్పుడు 3,100 కోట్లు కూడా 3,200 కోట్లు కూడా దీంట్లో కేటాయించలేదు. అంటే ఎట్లా పూర్తవుతుంది? ఈ సంవత్సరం పూర్తి చేస్తామని డిసెంబర్కి, వచ్చే మార్చి నాటికి అంటున్నారు. మరి మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు లేకుండా ఎలా పూర్తి చేస్తారు? పైగా అక్కడ మన నిర్వాసితులకి పునరావాసానికి 21,000 కోట్లు అవసరం. వాళ్ళకి ఇప్పుడు ఎంతవరకు 20% నిర్వాసితులు కూడా పూర్తి, అది మొదటి దశలో, మొత్తంలో కాదు. మొత్తంలో పోల్చుకుంటే 5% కూడా లేదు. మొదటి దశ అని గవర్నమెంట్ ప్రకటించిన దాంట్లోనే 20% పూర్తి కాలేదు. మరి నిర్వాసులు పూర్తి కాకుండా ప్రాజెక్ట్ ఎలా పూర్తి అవుద్ది? నిధులు ఇవ్వకుండా నిర్వాసులకైనా సహాయం చేస్తారు. కాబట్టి ఒట్టి చేతులు వెనకబడిన ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకి వెనకబడిన ప్రాంతాల ప్యాకేజీ లేదు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు లేవు. ఆ రకంగా మన రాష్ట్రానికి మొత్తం హళ్ళికళ్ళి 0 లాగా చుట్టేస్తే కేంద్రం నుంచి తెచ్చేస్తున్న నిధులు అంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు కాదు, అప్పులు.